మెడికల్ కాలేజెస్ విషయంలో ఎమ్మెల్యే వైఎస్ జగన్ చెప్తున్న లాజిక్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్ రియల్ కల్ప్రిట్ గా నిలుస్తారు. పాయింట్ ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్న టైంలో వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, క్విట్ ప్రోకో చేశారు, లక్షల కోట్లు సంపాదించారనే ఆరోపణలు బాగా హైలైట్ అయ్యాయి. కానీ హైలైట్ అవ్వని విషయం ఏంటి? ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ రంగానికి దోచిపెట్టడం. వైఎస్ జగన్ చెప్తున్న దాని ప్రకారం పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కి తాకట్టు పెట్టడం. అయితే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ పథకాలు వైఎస్ఆర్ తీసుకొచ్చారని క్లెయిమ్ చేస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వైఎస్ఆర్ నిర్మించారని కూడా క్లెయిమ్ చేసుకుంటారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో హైదరాబాద్ ఓఆర్ఆర్ ని వేరియస్ కంపెనీస్ నిర్మించాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ గ్రూప్ కట్టింది. సేమ్ పీపీపీ మోడల్లో ప్రభుత్వ డబ్బుల్ని ప్రైవేట్ కళాశాలలకు వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇచ్చారు. సేమ్ ప్రభుత్వ డబ్బుల్ని ఆరోగ్యశ్రీ రూపంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వైఎస్ఆర్ వేల కోట్లు తగలబెట్టారు. సో వైఎస్ జగన్ చెప్తున్న లాజిక్ ప్రకారం వైఎస్ఆర్ ఈ డబ్బులతో గవర్నమెంట్ కళాశాలలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు దోచిపెట్టారు? అంతెందుకు వైఎస్ జగన్ గారి టర్మ్ లో అంబులెన్స్ స్టార్ట్ చేశారు. ఆ అంబులెన్స్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? విజయసాయి రెడ్డి గారికి చెందిన అరబిందో గ్రూప్ ఇచ్చారు. అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా వైఎస్ జగన్ అంబులెన్స్ సైతం కొనలేకుండా ప్రభుత్వంలో అట్టర్ ఫెయిల్యూర్ అవ్వటం వలన ఈ ప్రభుత్వ డబ్బుని అంబులెన్స్ల రూపంలో విజయసాయి రెడ్డి గ్రూప్స్ కి కట్టబెట్టారా? ఫైనల్లీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వైఎస్ జగన్ గారి రెజ్యూమ్ లో కంప్లీట్ చేశారని క్లెయిమ్ చేసుకుంటారు. అంటే పీపీపీ మోడల్లో ప్రభుత్వ ఆస్తులు వైఎస్ జగన్ జిఎంఆర్ గ్రూప్ కి కట్టబెట్టారా?